Hi Prasanna. Hi. Hi, sir. Congratulations, first of all, getting placed into the TCS. Thank you. Thank you so much. సో ఎలా And అనిపిస్తుంది TCS లో ప్లేస్ అవ్వడం? అండ్ దానికంటే ముందుగా మీ కోడింగ్ జర్నీ అండ్ ఎలాగ అందులోకి వెళ్ళారు? ఈ యొక్క డీటెయిల్స్ షేర్ చేసుకుంటారా ప్రసన్న? I'll give my introduction first. So I'll introduce myself first. Hi, I am Prasanna Devapujla. I'm from East Godavari and I completed my graduation from Gayatri Vidya Parishad in the stream of Electronics and Communications. Currently, I'm working as a system engineer in TCS in Kolkata. So this is about me. ఓ గ్రేట్ ప్రసన్న. సో దీనికి ముందు ఏదైనా జాబ్ చేశారా ఆర్ ఇదే ఫస్ట్ జాబ్? Exactly, industrial experience తో అయితే ఇదే నా ఫస్ట్ జాబ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ యూస్ టు డూ సమ్ కంటెంట్ రైటింగ్ యాజ్ అ పార్ట్ టైం, లైక్ ఫ్రీలాన్సర్ లా చేసేదాన్ని. సో సాఫ్ట్వేర్ గా నాకు ఇంట్రెస్టెడ్ తో చేసేది అయితే టీసీఎస్ లోనే. దిస్ ఇస్ మై ఫస్ట్ జాబ్. గ్రేట్ గ్రేట్. సో కోడింగ్ లోకి వెళ్ళడానికి ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఏదన్నా ఎవరైనా ఇన్స్పైర్ చేశారా? యా, యాక్చువల్లీ మా బ్రదర్ ఇంకా మా కజిన్స్ కూడా అందరూ సాఫ్ట్వేర్ లోనే ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే కైండ్ ఆఫ్ వాళ్ళని నేను సజెషన్ అడిగాను, వాట్ ఈస్ బెటర్, లైక్ అంటే నేను ఈసీ కాబట్టి సాఫ్ట్వేర్ కి వెళ్ళొచ్చా హార్డ్వేర్ కి వెళ్ళొచ్చా, ఏది బాగుంటుంది అని. సో దే గేవ్ మీ ది చాయిస్, నువ్వు రెండు చూసుకో, ఏది బాగుంటే అది చూసుకో అన్నట్లు. సో యాక్చువల్లీ ఈసీ చదివాను కాబట్టి సో ఐ టుక్ అన్ ఆప్షన్ లైక్ సాఫ్ట్వేర్ చూద్దాము, బికాజ్ సాఫ్ట్వేర్ అంటే ఏముండిద్ది అన్నట్లు సాఫ్ట్వేర్ లోకి చూసాను. సో వన్స్ ఐఎమ్ ఇన్ టు ఇట్, ఓకే సాఫ్ట్వేర్ ఈస్ బెటర్ ఫర్ మీ అన్నట్లు అనిపించింది. సో అలా కోడింగ్ తీసుకున్నాను. అంటే ఐ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్, లైక్ వాళ్ళు చేసే కోడింగ్ అంటే ఒక కోడ్ చేసి ఒక డిఫరెంట్ క్రియేట్ చేస్తున్నారు ఒక కోడ్ నుంచి అన్నట్లు. సో అలా ఇంట్రెస్టెడ్ టు కోడింగ్. ఓకే. సో మరి మీరు కంప్లీట్లీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అంటే ఈసీఏలో కోడింగ్ కొద్దిగా ఉంటుంది, బట్ ఎంతన్నా అంత కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళకి అంత ఉండదు కదా. మరి ఈ కోడింగ్ నేర్చుకునేటప్పుడు ఏమన్నా ఛాలెంజింగ్స్ ఫేస్ చేశారా? డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా? యా, యాక్చువల్లీ కోడింగ్ ఫస్ట్ లో అసలు ఏం అర్థమయ్యేది కాదు. హానెస్ట్లీ ఆల్ థ్యాంక్స్ టు ఎంట్రీ మెంటర్స్. ఎందుకంటే చాలా సార్లు అసలు ఏం అర్థమయ్యేది కాదు, ఎందుకంటే మా ఈసీ రిలేటెడ్ కోడ్, ఈసీలో కూడా కోడ్ ఉండిద్ది, బట్ ఆ కోడ్ ఈ కోడ్ చాలా డిఫరెంట్ ఉంటది. దాంట్లో డిఫరెంట్ స్ట్రక్చర్, డిఫరెంట్ సింటాక్స్లు ఉంటాయి, కానీ ఇందులో డిఫరెంట్ సింటాక్స్ ఉంటాయి. సో మోస్ట్లీ చాలా సఫర్ అయ్యేదాన్ని స్టార్టింగ్ లో. కానీ ఫస్ట్ HTML, లైక్ నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ చేశాను ఎంట్రీ నుంచి. సో ఒక్కసారి దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం కష్టం అనిపించింది, బట్ ఇట్స్ వర్తీ, లైక్ సీరియస్లీ అప్పుడు అర్థమైంది ఐ కెన్ డూ ఇట్ అన్నట్లు. ఆల్ థ్యాంక్స్ టు దట్ ఎంట్రీ అగైన్. ఫెంటాస్టిక్. సో ఎంట్రీ అని చెప్పారు కదా, ఎంట్రీ గురించి ఎలా తెలిసింది ప్రసన్న మీకు? సేమ్ నా కజిన్ అండ్ మై బ్రదర్ సజెస్ట్ చేశారు. లైక్ నేను ఫస్ట్ చాలా ప్రీవియస్ ఆర్గనైజేషన్స్ లో కూడా చూసాను వాట్ ఈస్ హ్యాపెనింగ్, లైక్ ఫుల్ స్టాక్ ఎక్కడ బాగా నేర్పిస్తున్నారు, ఏమవుతుంది అంటే అలా చూస్తూ ఉంటే చాలా కోర్సెస్ యుడెమీలో కూడా చూసాను. హానెస్ట్లీ అంతా ఇంగ్లీష్ లో చెప్పడం, అంటే ఎంతైనా తెలుగులో చెప్పింది డిఫరెంట్ గా ఉండిద్ది. ఇంగ్లీష్ లో ఎంత చదివినా అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తే బాగుంటుంది కదా. తెలుగులో నేర్చుకునేవి కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఉన్నాయి, లైక్ కంప్లీట్ డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పేవి అయితే కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఉన్నాయి. నో అఫెన్స్, కానీ వాటిలో కన్నా ఎంట్రీ చాలా బెటర్ అనిపించింది, బికాజ్ వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు డీల్ చేసే విధానం. ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్ గా నన్ను కోర్స్ లోకి తీసుకోండి, పే చేస్తేనే కోర్స్ చేయండి అలా ఏం లేదు. 2 డెమో క్లాసెస్ ఇచ్చారు. సో ఆ డెమో క్లాసెస్ కూడా చూసి ఐ ఫెల్ట్ కంఫర్టబుల్, లైక్ వీళ్ళు చెప్పేది నాకు అర్థం అవుతుంది, వీళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్స్ నాకు అర్థం అవుతున్నాయి అన్నట్లు అనిపించింది. సో దట్ ఈస్ వై ఐ చూస్ ఎంట్రీ. ఓకే, గ్రేట్. సో గుడ్ టు నో అబౌట్ ఇట్ ప్రసన్న. సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, లైక్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ చూసారు కదా, అండ్ ఎంట్రీ నాకు సెట్ అవుతుంది, ఐ మీన్ ఎంట్రీ ఇస్ ద రైట్ చాయిస్ ఫర్ మీ అని ఎందుకు అనిపించింది? ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ అంటే నాకు తెలుగులో బెస్ట్ గా చెప్పే వాళ్ళు కావాలి. ఎందుకంటే తెలుగులో నేర్చుకున్నది ఒకలా ఉండిద్ది, ఇంగ్లీష్ లో నేర్చుకున్నది ఒకలా ఉండిద్ది. అండ్ ఆల్సో వాటిలో నేను ఫిజికల్ గా ప్రెసెంట్ అవ్వాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంట్రీ, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి మోస్ట్లీ. అంటే నాకు ఏ టైం కావాలో ఏ టైం స్లాట్ చూస్ చేసుకుంటే ఆ టైంలో జరుగుద్ది. అండ్ ఆల్సో ఒకవేళ నేను అది మిస్ అయితే విత్ ఇన్ అన్ అవర్ ఐ గెట్ ద రికార్డింగ్ వచ్చిద్ది. అండ్ ఆల్సో
ఆల్సో దే హ్యావ్ ఎన్రోల్డ్ మీ ఇన్ వన్ ఆఫ్ ది స్లాక్ అని ఒక ప్లాట్‌ఫామ్‌లో నన్ను ఇన్వాల్వ్ చేశారు. సో, దాంట్లో నాకేదైనా క్వెషన్స్ కావాలంటే వాళ్ళు నాకు వెంటనే రెస్పాండ్ అవుతారు. నాట్ ఓన్లీ ద మెంటార్స్ అంటే ముందు ఉన్న బ్యాచ్ వాళ్ళు, తర్వాత బ్యాచ్ వాళ్ళు అందరూ ఉంటారు ఆ స్లాక్‌లో. సో, ఏమవుతుందంటే నాకేదైనా డౌట్ వస్తే వితిన్ సెకండ్స్‌లో నాకు రిప్లై వచ్చేది. సో, దట్ వాస్ ద బెస్ట్ థింగ్ ఐ హావ్ ఎవర్ నోటీస్డ్ ఇన్ ఎంట్రీ కోచింగ్. అంటే లైక్ ఇప్పుడు డౌట్ వచ్చి రేపటి వరకు క్లాస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి అని ఏం లేదు. అండ్ ఆల్సో పర్సనల్‌గా కూడా మెంటార్స్ వెంటనే రిప్లై ఇచ్చేవాళ్ళు. సో, దట్ ఈస్ వై ఐ చూస్డ్ ఎంట్రీ అపార్ట్ అంటే ఫ్రమ్ అదర్స్. మనకి ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎలా ఉంటదంటే, మనం ట్రావెల్ చేసి వెళ్ళాలి. ట్రాఫిక్ వల్ల, వెదర్ వల్ల యాహ్! క్లాస్ అవ్వచ్చు, డిలే అవ్వచ్చు. బట్ ఇక్కడేంటంటే సిన్స్ యూ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద హోమ్ కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువుంటుంది. దీని గురించి యాహ్! మళ్ళీ వేరే ఊరెళ్లి నేర్చుకునేది లేదు. సో, దానివల్ల చూజ్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో, యాహ్! ఇప్పుడు టెక్నికల్ క్లాసెస్‌తో పాటు మన దగ్గర సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ అండ్ హ్మ్. ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఇది ఉండేది కదా! సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ ఎలా అనిపించేవి ప్రసన్న? సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ వచ్చి దే యూజ్డ్ టు టెల్ మీ హౌ టు టాక్, అంటే ఎలా కమ్యూనికేట్ చేయాలి, లైక్ ఎలా ఉండాలి, మేనరిజమ్స్ అన్నీ చెప్పేవారు. దట్ హెల్ప్ మీ ఇన్ మై ఇంటర్వ్యూ ఆల్సో. అంటే వాళ్ళు చెప్పింది ఎలా వేరే వాళ్ళొచ్చి నీకు క్వెషన్ చేస్తే నువ్వు ఎట్లా డీల్ చేయాలి. ఈవెన్ దో మనకి చాలా సార్లు ఆన్సర్ తెలుస్తది. మనం నేర్చుకున్న దాన్ని బట్టి. కానీ మనం దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయలేం. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎలా అయితదంటే మనం సరిగ్గా ప్రెజెంటేషన్ ఇవ్వకపోవడం వల్ల మనం ఆపర్చునిటీని లూజ్ అవుతాం. సో, సాఫ్ట్ స్కిల్స్ అనేవి మేబీ దానికే యూజ్ అయినట్లున్నాయి. లైక్ తెలిసిన దాన్ని కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పాలి అన్నట్లు. అండ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ లేకుండా జరిగేటట్టు అన్నమాట. సో, దట్స్ హౌ ఇట్ హెల్ప్డ్ మీ. సరే. ఇప్పుడు చాలామంది అనుకుంటారు లైక్ అంటే మీరు నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు గదా! ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ, లేపోతే ఎవరైనా కొత్త వాళ్ళు గాని, నేను ఐటీకి వెళ్దాం అనుకుంటున్నాను. నేను చెయ్యొచ్చా లేదా? లేకపోతే వేరేదేదైనా చూజ్ చేసుకోనా? ఇలాగేదైనా డౌట్ ఉందనుకోండి వాళ్ళకి. అంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి హ్మ్. ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? సజెషన్ అంటే యాక్చువల్లీ హానెస్ట్‌గా ఐటీ చూజ్ చేసుకోవాలి అనుకుంటే చూజ్ చేసుకోవచ్చు. బికాజ్ ఇందులో వర్క్ ప్రెషర్ ఇవన్నీ అంటారు నార్మల్‌గా. కానీ ఆహ్, దానికన్నా ఏంటంటే చూజ్ చేసుకోవచ్చు. బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వి లెర్న్. మనం ఐటీలో కన్సిస్టెంట్‌గా నేర్చుకుంటే మనకేంటి అంటే మనం ఎంత కష్టపడితే అంత హైట్స్‌కి వెళ్ళొచ్చు. యాహ్! అండ్ ఇందులో డెఫినెట్‌లీ. వచ్చే ప్యాకేజెస్ కానీ, ఫారెన్ ఆపర్చునిటీస్ కానీ, ఇలాంటివన్నీ కూడా యాహ్! చాలా పర్క్స్ అన్నమాట మనకివన్నీ. యాహ్! అంతే. అంటే మనం కన్సిస్టెంట్‌గా చేయాలి ఏదైనా. కోడింగ్ అయినా అంతే, ఏదైనా అంతే నార్మల్లీ. మనం ఏం చూజ్ చేసుకున్నా దానికి కన్సిస్టెన్సీ ఉండాలి. సో, కన్సిస్టెంట్‌గా మనం కోడ్ చేస్తూ ఉండాలి. ప్లస్ మనం కనెక్షన్స్ పెంచుకోవాలి. సో, ఇలా చేస్తూ ఉంటే మేబీ వి కెన్ ఆల్సో చూజ్ ఐటీ యాస్ ద ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇప్పుడు ప్లేస్. లింక్డ్ఇన్‌లో మనం ఎక్కువ కనెక్షన్స్ పెట్టుకొని నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. గ్రేట్. యాహ్! సరే అయితే ఇప్పుడు ఎవరైనా అడుగుతారు, "అక్క నేను ఇలాగా ఇంజినీరింగ్ అయిపోయింది కదా! కాలేజ్‌లో జూనియర్స్ ఎవరో నేను కూడా హైదరాబాద్ ఎళ్తాను. అమీర్‌పేటలో పీజీలో ఉండి హ్మ్. ఏదో ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుతా" అంటారు. సో వాళ్ళకేం చెప్తారు? ఎంట్రీ బెటరనా? అమీర్‌పేట బెటరనా? అంటే మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఏది సజెస్ట్ చేస్తారు? నేనైతే ఎంట్రీని సజెస్ట్ చేస్తాను. నాట్ బికాజ్ నాకు దీని నుంచి ఏదో ప్రాఫిట్ వచ్చిందని కాదు. అంటే నార్మల్‌గా మనం కోచింగ్ సెంటర్స్‌లో చూస్తే చాలామంది నా ఫ్రెండ్స్ కోచింగ్ సెంటర్స్‌లో ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. సో, వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే వాళ్ళకి మోస్ట్‌లీ చాలా ప్రెషర్ ఉంటుండే. లైక్ వాళ్ళు ఖచ్చితంగా ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాలి. ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్ చేయాలి. ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా టైం చేయాలి. ప్లస్ వాళ్ళకి డౌట్ వస్తే మళ్ళీ నెక్స్ట్ డేనే వెళ్లి అడగాలి. వాళ్ళకంటూ డైరెక్ట్ కమ్యూనికేషన్ అలా ఏమి ఉండదు. ప్లస్ ఖచ్చితంగా అక్కడే కూర్చొని ఖచ్చితంగా వినాలి అనేది కొంచెం స్ట్రెస్ ఉంటది. లైక్ 6-7 అవర్స్ అలానే కూర్చొని వినాలి అంటే ఎవ్రీబడీ ఫీల్ స్ట్రెస్డ్. యెస్. కానీ ఎంట్రీ వచ్చి ఎలా అంటే 1 అవర్ క్లాస్ ఉండేది డైలీ. లైక్ 1½ అవర్ అలా ఉండేది. అది కూడా చిన్న వాటి నుంచి బేసిక్ నుంచి చెప్పడం వల్ల అంటే అక్కడేంటంటే మోస్ట్‌లీ చాలా మందుంటారు. మనం అంత నోటెడ్ అవ్వము. లైక్ ఎక్కడో వెనకాల కూర్చుంటాం. ఒక్కొక్కసారి ముందు కూర్చుంటే ఓకే. ఒక వెనకాల కూర్చుంటే మనం నోటెడ్ అవ్వం. మనల్ని ఎవరు పట్టించుకోరు. అంటే మనకి స్పెషల్ అటెన్షన్ ఉండదు. సో, మనం చదివినా, చదవకపోయినా, వినకపోయినా ఎవరు పట్టించుకోరు. కానీ ఇక్కడేంటంటే లైక్ మనం చెప్పేది డైరెక్ట్ మనకి 1-to-1 కాన్వర్జేషన్‌లా ఉండిద్ది. వెన్ వి లిజన్ ఫ్రమ్ ద ఫోన్. సో, మనకెట్లా అనిపిస్తదంటే వీళ్ళేదో చెప్తున్నారు. మనం నోట్ చేసుకోవాలి. మనం ఇట్లా చేయాలి, అలా చేయాలి. నెక్స్ట్ క్లాస్‌లో మనం చెప్పాలి. ఒక చిన్న
ఎంతూజియాజంతో ఉండిద్ది. సో, బావుంటది అలా ఎంట్రీలో నేర్చుకుంటే అన్నట్లు. సో, నేనైతే వాళ్ళకి ఎంట్రీ సజెస్ట్ చేస్తాను. ఓకే. సో, ప్రసన్న ఇప్పుడు మీరు కంప్లీట్‌గా ఈరోజు టీసీఎస్‌లో ఇంత మంచి జాబ్‌లో ఉన్నారు గదా! ఇప్పుడు మీలాగా హ్మ్. యాస్పిరెంట్స్ ఉంటారు. అంటే నేను గూడా వెళ్ళాలి అని చెప్పి. వాళ్ళకి మీరిచ్చే టిప్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే మీరెలా ప్రిపేర్ అయ్యారు? ఆహ్, ఆన్‌లైన్‌లో ఇంటర్‌వ్యూస్‌కి ఎలా ప్రిపేర్ అవ్వటం, అప్లై చేసుకోవటం, మీ జర్నీలోంచి జూనియర్స్‌కి ఏదైనా టిప్స్ ఇవ్వాల్సొస్తే ఏమిస్తారు ప్రసన్న? యాక్చువల్లీ నేనైతే ఎలా ప్రిపేర్ అయ్యారంటే, నేను నార్మల్‌గా నేను నేర్చుకున్నదంతా చూపించేదాన్ని. లైక్ లింక్డ్ఇన్‌లో ఐ యూజ్డ్ టు డూ సమ్ ఛాలెంజెస్ లైక్ 30 డే ఛాలెంజ్, 45 డేస్ ఛాలెంజ్ అలా చేస్తూ ఉండేదాన్ని. అంటే దానివల్ల నాకేంటయిందంటే కనెక్షన్స్ చాలా బిల్డ్ అయ్యాయి లింక్డ్ఇన్‌లో. సో, నాకు తెలిసేది ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అలా తెలిసేదనమాట. సో, నాకున్న నాలెడ్జ్‌తో మోస్ట్‌లీ నేను ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ నేర్చుకున్నాను కదా! సో, దాన్ని యూజ్ చేసి నేను జావా స్క్రిప్ట్ ఛాలెంజ్ అలా చేశాను. సో, నాకు జావా స్క్రిప్ట్ ఛాలెంజ్ 30 డేస్ ఛాలెంజ్ చేశాను. 30 డేస్ అయ్యేలోపు నాకు జాబ్ వచ్చింది హానెస్ట్‌లీ. సో, అలా అంటే 30 డేస్ ఛాలెంజ్‌లోనే అంతొచ్చిందంటే కొంతమంది 45 డేస్ చేస్తారు, 100 డేస్ చేస్తారు. సో, ఇట్ డిపెండ్స్. అది అలా డిపెండ్ అయ్యి ఉంటది. సో, మోస్ట్‌లీ ఏంటంటే మనం కనెక్షన్స్ ఎక్కువ బిల్డ్ చేసుకోవాలి. త్రూ లింక్డ్ఇన్, త్రూ ఎనీథింగ్. ఇంకా మనకి చాలా సైట్స్ ఉన్నాయి. లైక్ నౌకరీ, జాబ్ ఫర్ యూ, జాబ్ సీక్ ఫర్ యూ సంథింగ్ అలా చాలా సైట్స్ ఉన్నాయి. సో, వాటిలో కూడా మనం ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని ఎప్పటికప్పుడు మన రెజ్యూమ్‌ని మార్చుకుంటూ ఉండాలి. లైక్ అప్ స్కిల్ చేస్తూ ఉండాలి కంటిన్యూయస్‌గా. ఇప్పుడు ఒకటి నేర్చుకున్నాము ఇట్లా ఇది నేను నేర్చుకున్నాను. ఐయామ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ అన్నట్లు మనం చేస్తూ ఉండాలి. సో, రెజ్యూమ్‌ని కన్సిస్టెంట్‌గా మార్చుకుంటూ, కోడింగ్ డైలీ చేస్తూ, ఛాలెంజెస్ చేస్తూ ఉంటే మేబీ ఎవ్రీబడీ విల్ ల్యాండ్ ఇన్ ఎ గ్రేట్ జాబ్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టిప్స్ ప్రసన్న. సో, ప్రెజెంట్ ఇప్పుడు టీసీఎస్‌లో మీరు ఈ పొజిషన్ నుంచి ఇంకా మంచి పొజిషన్‌కి వెళ్ళాలి. ఇంకా మంచి కంపెనీలో వర్క్ చేయాలి. అండ్ ఫ్యూచర్ జనరేషన్స్‌కి మీరు ఇన్‌స్పిరేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ థాంక్ వెరీ యూ. ఆల్ ద బెస్ట్ అండ్ థాంక్స్ ఫర్ యువర్ టైమ్. Thank you. Thank you. I also want to thank Entry for their continuous support through my entire journey. I'm really happy that you people are doing great work to all the students out there. థాంక్ Thank యూ సో you. మచ్ ప్రసన్న. Yeah, థాంక్స్ ఫర్ thank యువర్ you. ఆల్ ద Bye. బెస్ట్. Yeah, bye.